అభిప్రాయాన్ని తెలియజేయమని కోరాడు. అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి అనంతరం లక్ష్మీనారాయణులకు పాదపద్మములకు వాణి పద్మజులను సేవించి సభికులకు అభివందనం చేసి సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలుపెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్య కౌశల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీదేవి నవరత్న ఖచిత బంగారు గండపేండరాన్ని, లక్ష్మీదేవి బంగారు కడియాన్ని, సరస్వతీదేవి రత్న ఖచిత దండ కడియాన్ని రంభకు బహుకరించారు. ఇంకా చాలామంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు. రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళ